కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా తనకి ఓ సాచురేషన్ పాయింట్ ఉంటుంది. వరుసగా ఎన్ని హిట్లు వచ్చినా పెరిగే ఇమేజ్ క్రేజ్ ని తట్టుకునేలా తర్వాత ఏం తీయాలన్న ప్రశ్న భయపెడుతుంది. రాజమౌళి లాంటి దర్శకుడే రాజులు, చరిత్రలు, సాహసాల చుట్టూ కథలు అల్లుకోవాల్సి వస్తోంది. అచ్చంగా ఇలాంటి సమస్యే మిగతా పాన్ ఇండియా దర్శకులకు ఎదురవుతోందా? ఎవరు దారి ఎటు? రాజమౌళి ఈగ టైంలోనే సరుకైపోయిందన్నారు. వరుస హిట్లున్నా కొత్తగా హీరోయిజం చూపించడానికి కథల కొరత ఏర్పడిందన్నారు. అలాంటి టైంలో ఈగ తీశాడు. తర్వాత బాహుబలి అంటూ పురాణాలు, చరిత్రలు తవ్వే పని చేశాడు. తర్వాత RRRతో అదే రూట్లో పేట్రియాటిక్ కిక్ ఇవ్వబోయాడు. ఇప్పుడు అడవుల్లో అద్భుతాలంటూ సాహసాలు చేయటానికి పెరిగిన ఇమేజ్, దానివల్ల పెరుగుతున్న అంచనాలే కారణమంటున్నారు. ఇమేజ్ పెరిగితే దాన్ని రీచ్ అయ్యేలా సినిమాలు తీయటం డైరెక్టర్కి పెద్ద ఛాలెంజే. అందుకే ఓ స్టేజ్ వచ్చాక వేగంగా కాకుండా గొప్పగా సినిమాలు తీసేందుకు టైం తీసుకోవటం కామన్. రాజమౌళి కూడా అదే పని చేస్తున్నాడు. అట్లీస్ట్ తనకి దారి దొరికింది. ప్రశాంత్ నీల్కి 2 బ్లాక్ బస్టర్లకే కన్ఫ్యూజన్ వచ్చేసింది. KGF హిట్ అయింది. తర్వాత KGF 2 వచ్చింది. అది కూడా 1200 కోట్ల పైనే రాబట్టింది. అలా పెరిగిన ఇమేజ్కి తగ్గ సినిమా తీయాలంటే కత్తిలాంటి కథ కావాలి. అది దొరకే తన ఉగ్ర మూవీని తానే రీమేక్ చేసి బండి నెట్టుకొచ్చాడు ప్రశాంత్ నీల్. లక్కీగా ప్రభాస్ ఇమేజ్కి ఆ కథ కనెక్ట్ అవడంతో 700 కోట్ల వసూళ్లొచ్చాయి. కాబట్టి సీక్వెల్ ని కాన్ఫిడెంట్ గా తీయటానికి రెడీ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఏంటనే ప్రశ్న కంగారు పెట్టేలా ఉంది. సుకుమార్ కూడా ప్రెజెంట్ సేఫ్ జోన్ లో హిట్ అయిన మూవీ పుష్పకి సీక్వెల్ తీస్తూ ప్రశాంతంగానే ఉన్నాడు. అది కూడా బ్లాక్ బస్టర్ అయితే మరింత ఇమేజ్ వస్తుంది. అంచనాలు కూడా పెరిగే పరిస్థితి ఉంది. మరి వాటిని అందుకోవాలంటే చరణ్తో తను తీసే మూవీ పుష్పకు మించేలా ఉండాలి. అది అంత ఈజీ కాదు. ప్రతి దర్శకుడికి హిట్ తర్వాత వచ్చే ఇబ్బందే ఇది అనక తప్పదు. ఆర్య తర్వాత బన్నీని పుష్పగా మార్చిన సుకుమార్ రంగస్థలం తర్వాత చరణ్ కి ఎలాంటి సినిమాతో హిట్ ఇవ్వబోతున్నాడు అన్న చర్చ మొదలైంది. బుజ్జిబాబు తర్వాత సుకుమారే చెర్రీతో సినిమా తీయబోతున్నాడని అంటున్నారు. అదే నిజమైతే ఆ కాంబినేషన్లో తెరకెక్కే మూవీ మీద పెరిగే అంచనాల భారాన్ని మోసే కథంటే మామూలు విషయం కాదు. ఆ భారాన్ని మోయటం అంత ఈజీ కాదు. డైరెక్టర్ శంకర్ కూడా రోబో మూవీ వరకు కొత్తగా ఏదో తీస్తూ వచ్చాడు. తర్వాత కథల కొరతతో 3 Idiots ని రీమేక్ చేశాడు. ఐ అంటూ రొటీన్ రివెంజ్ డ్రామా చూపించాడు. చేతులు కాలేక రోబో 2.0 అంటూ తన హిట్ మూవీ సీక్వెల్ తో సరిపెట్టి అతి కష్టం మీద గేమ్ చేంజర్ మూవీని రెడీ చేశాడు. ఒకవైపు గేమ్ చేంజర్ లాంటి కొత్త కథతో దండెత్తనున్న శంకర్, మరోవైపు భారతీయుడు సీక్వెల్ తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు అపరిచితుడు హిందీ రీమేక్ ప్లాన్ చేశాడు. ఇలా చూస్తుంటే ఓ స్టేజ్ వచ్చాక కొత్తగా సినిమాలో ఏదో చూపించాలంటే ఏ దర్శకుడికైనా కంటెంట్ కొరత తప్పదనే మాటే నిజమవుతోంది.